నమస్తే అన్న. నా పేరు వెంకటేష్. నేను తీన్మార్మల టీం నుంచి చేస్తున్నా. నమస్తే అన్న. ఇప్పుడు ఏం చెప్పమంటారు? మా ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏమైంది? మందు తాగిండా? మందు కాదు, ఆయన మొత్తం చల్ల చెంతలు వచ్చి అక్కడ పడిపోతే తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసిన సార్. ఏం ఎక్కడ చేయాలో ఎక్కడ అర్థం హాస్పిటల్? అవుతున్నది. ఇక్కడ నోవా హాస్పిటల్ సార్, సివిల్ హాస్పిటల్కి ఎదురుందా. కరీంనగరా? కరీంనగర్ సార్. ఎందుకు ఒక బీఫామ్ ఇవ్వకపోతేనే అంతగానో ఎందుకు అదైపోయారు? కాదు సార్, అది మోసం సార్, మోసం. మాకు ఒక 2 days ముందు చెప్పినా, లేకపోతే ఒక రోజు ముందు చెప్పినా మాకు ఇంత టెన్షన్, ఇంత బాధ, ఇంత డిప్రెషన్ ఉండకపోయేది. అంటే ఈరోజు ఏమన్నాడు? పొద్దున మీకు ఇస్తా అని చెప్పిండా టికెట్? ఆయననే సార్, మేము కోరుకున్న టికెట్ కాదు, ఆయననే ఫోన్ చేసిండు, పిలిపించుకున్నాడు. రవిశంకర్ అన్న? రవిశంకర్ అన్ననే పిలిపించుకున్నాడు. మళ్ళీ మేము ఫోన్ చేసింది కాదు, మేము టికెట్ ఆశించింది కాదు. ఆయన ఫోన్ చేసిండు, రమ్మంటే వెళ్ళినాము, చేసుకోమన్నారు. ప్రతిరోజు ఆయన ఫోన్ చేసుకుంటూనే మేము ఉన్నాం. అంటే ఇప్పుడు చొప్పదండిలా సేమ్ అభ్యర్థులు ఎందరు నిల్చుంటే అందరికి ఇట్నే చెప్తున్నాడు కదా. ఏమో సరిగా, మేమైతే ఫోన్ చేస్తే మీ వర్క్ మీరు చేసుకోండి, మీకే ఈ రోజు పొద్దున కూడా సార్ బీఫామ్ మీకే మీ పని మీరు చేసుకోండి అన్నారు సార్. తీరా లాస్ట్ 5 minutes అనగా వాళ్ళ బాబుతోని బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చింది సార్. అంటే మీరు ఫోన్ చేస్తే రావట్లే మరి? లాస్ట్ మనకి లేపలేదు సార్, లిఫ్ట్ చేయలేడు. ఇప్పుడు ఏమైంది? అందుకనే కదా ఆయనకు మొత్తం చల్ల చెంతలు వచ్చి ఇట్లా చేసి ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన సార్, అడ్మిట్ చేసినాను ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు ఉండే బీఆర్ఎస్ పార్టీలో చేయబట్టి? సార్ లాస్ట్ టైం ఇట్లనే మేము చేసి మమ్మల్ని డ్రాప్ చేసి మీకు చైర్మన్ పోస్ట్ అగ్రికల్చర్ అది ఉంటుంది కదా సార్, అది ఇస్తామనే సార్ అంటే సరే అని డ్రాప్ అయినాం సార్. సరే అనేసి ఇక మేము మధ్యలో అయినా టచ్ కావాలి, ఆ చైర్మన్ అది ఆ పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఈయననే ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత ఈయననే ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే వెళ్ళినాం, ఆయన ఇంట్లో పడుకున్నాడు, ఈయన ప్రశాంతంగా పడుకున్నానికి ఫోన్ చేస్తే వెళ్ళిండు సార్. మీకే టికెట్, మీరు ఎక్కడనన్నా చేసుకోండి, ఏ వాళ్ళనన్నా చేసుకోండి అని అన్నారు సార్. మేము నెక్స్ట్ డేనే ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3కి ఫోన్ చేస్తే నెక్స్ట్ డేనే 9 o'clock సార్ మేము ఈ వాడలో చేసుకున్నామంటే సరే ప్రొసీడ్ చేసుకోండి అన్నారు సార్. ప్రతిరోజు ఆయనకి ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాము, మీ పని మీరు చేసుకోండి అని అన్నారు. ఈ రోజు కూడా మీకు బీ ఫామ్ రెడీ అయిపోయింది అన్నారు సార్. 5 minutes ఈ రోజు మార్నింగ్ సార్. మళ్ళీ లాస్ట్కి కేటీఆర్ వల్ల మాకు ఒత్తిడి అవుతుంది. అంటే ఏదో ఒక మున్సిపల్ ఇక్కడ కార్పొరేషన్ ఒక వార్డు కానీ కేటీఆర్ నుంచి ఒత్తిడి అవుతున్నట్టు. ఏమో సార్, ఇక కేటీఆర్ నుంచి ఒత్తిడి వచ్చింది అనేసి వేరే వాళ్ళకి ఇచ్చింది సార్. ఇప్పుడు ఇది ఆయన ఇంటికి వెళ్ళింది సార్. ఇప్పుడు ఆయన సమాధానం ఇవ్వాలి కదా సార్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలే. ఇంటికి వెళ్ళినాము, ఇంటి దగ్గర లేడు సార్. ఇంటి దగ్గర లేకపోతే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చారు. మేము ఇక రిటర్న్ వస్తుంటే ఆయన మొత్తం ఎట్లనో చేస్తే భయమేసి ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం సార్. సరే అక్క, ఏం కాదు. ఇప్పుడు మీరు బీఫామ్ రానంత మాత్రాన ఏం కాదు, మీరు పోరాడండి, మీకు సపోర్ట్గా ఉంటాం, 100% సపోర్ట్గా ఉంటాం. ఎక్కడ చొప్పదండిలో ఉంటారా? కాదు సార్, లాస్ట్ వారు నమ్మక ద్రోహం సార్ ఇది. చొప్పదండిలో వెళ్ళాలి కానీ మా కుటుంబం ఎలాంటిదో మాకు పరుగల్ల కుటుంబం సార్. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టినాం సార్. మా మొహాలు ఎక్కడ పెట్టుకోమంటారు సార్ ఇప్పుడు? అట్లా ఏం కాదక్క, బీఫామ్ యంత్రం మాత్రాన ఇప్పుడు బీఫామ్ అది కాదు సార్, బీఫామ్ కాదు సార్. మేము ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాం సార్, ఇట్లా మాకు కేటీఆర్ పిలిచి మాకు టికెట్ ఇస్తున్నారని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకుని ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టుకున్నాం సార్. అది సార్ మా డిప్రెషన్ అంతా. టికెట్ ఇవ్వక ఆయననే ఫోన్ చేసింది కదా సార్, మేము ఆశించింది కాదు కదా సార్. ఆయననే ఫోన్ చేసింది, మేము మధ్యలో కూడా ఆయన టచ్ చేయలేదు. మాకు ఇట్లా టికెట్ కావాలి మరి ఆ పోస్ట్ ఇస్తానన్నారు, ఇయ్యలేరు అని అట్లా కూడా మేము అడగలేదు సార్. ఆయననే ఫోన్ చేసిండు, ఆయననే ఫోన్ చేసి పిలిపించుకొని ఈ రోజు మార్నింగ్ వరకు కూడా నమ్మించి నమ్మక ద్రోహం చేసింది సార్. ఎవరు తట్టుకుంటారు సార్? మీరు అంటున్నారు ఓన్లీ బీఫామ్ ఇవ్వకపోతేనే మీరు నమ్మక ద్రోహం సార్. ఇగో మీరు గుండె ధైర్యంతో ఉండండి, ఏం కాదు. బీఫామ్ రానంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. మీరు గుండె ధైర్యంతో ఉండండి. ఇప్పుడు ఎవరికైతే బీఫామ్ ఇచ్చారో మీరు ఆ పార్టీకి ఎవరైతే వెన్నుపోటు ఓడిచారో, మీకు ఇస్తా అని నమ్మక ద్రోహం చేసిరో ఆ పార్టీకి మీరు ఆ పార్టీ ముంగట గెలిపించి చూపెట్టాలి. అట్లానే ఏం కాకండి. సార్ అది చేసుకుంటాను సార్, కాకపోతే మాకు ఇదే సమాధానం కాదు, మాకు న్యాయం కావాలనేసి మేము వెళ్ళినాం సార్. మాకు ఇస్తా అని ఒక అరగంట ముందు వరకు కూడా ఇస్తా అనేసి లాస్ట్కి మమ్మల్ని అది చేసింది. అది కావాలి సార్, మాకు సమాధానం కావాలని వెళ్ళినాం సార్, మాకు న్యాయం కావాలని వెళ్ళినాం సార్. సరే అక్క, రేపు మార్నింగ్ కలుస్తాను. నేను ఇది వరకు నేను చొప్పదండిలో ఉన్నాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అక్క.